నిజంగా కొందరు ఎట్లుంటారంటే వామ్మో అసలు అది నాలుకనా లేకుంటే ఇంకేమన్నా అనిపిస్తుంది. అప్పటికప్పుడు ఒక ముచ్చట చెప్తారు, మహిళ మాట మారుస్తారు. ఎదురుగుండేటోళ్ళకు కరెంట్ చాడు కొట్టినట్టు అవుతుంది. అదేంది నువ్వు అప్పుడు అట్లా అన్నావు కదా, ఇప్పుడు గిట్లా అంటున్నావు ఏంది అంటే, గట్లెప్పుడన్నా ఇప్పుడే అంటున్నా, అయినా నా ఇష్టము, అప్పుడు అట్లా అన్నా ఇప్పుడు ఇట్లా అంట, అదే ఇది ఇదే, దానికి దీనికి ఏంది లింకు, ఇప్పుడేంది మరి ఇట్లా ఉల్టా దబాయిస్తుంటారు. నిజంగా అట్లా పూటకో మాట మార్చేటోళ్ళతో అయితే నాకు అస్సలు వశపడదు కాదుల్లా. ఉల్టా మనల్ని కన్ఫ్యూజన్లో పడేస్తుంటారు కదా. ఇక ఇట్లా మాటలు మార్చి కన్ఫ్యూజ్ చేసేటోళ్ళు మీకు ఎవరైనా ఎరుకున్న వాళ్ళు ఉన్నారా అలా? అయితే కొందరు పూట పూట కన్నా మాట మారుస్తారు, కానీ మన రేవంత్ సార్ మాత్రం పాపం అట్లా కాదుల్లా. సారు పూటకో మాట అస్సలు మారవాడు, కాకపోతే పావు గంటకో మాట మారుస్తాడు. గట్లనే అనిపించింది నాకైతే. గవాయి కావాలనా ఇనురు మీరే. నిజంగా అప్పటికప్పుడే మాట మార్చుట్లా రేవంత్ సార్ గ్రేటోల్లా. ఈ విషయంలో తారీఫ్ చేయవలసిందే సార్ను. అంతెందుకు 26 జనవరి నాడు నారాయణపేట జిల్లా చంద్రవంచన స్కీముల ఓపెనింగ్ పేరంటం పెట్ట కదా. ఇక సారు రైతు భరోసా పైసల గురించి ఫస్ట్ ఏమన్నాడంటే, దాదాపుగా 70 లక్షల మంది రైతులకు కొడంగల్ శాసనసభ నియోజకవర్గం చంద్రవంచ నుంచి ఈరోజు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఈరోజు జనవరి 26 బ్యాంకులకు హాలిడే ఉన్నది. రాత్రి 12 గంటల తర్వాత ప్రతి రైతుకు, రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతుకు రాత్రి 12 గంటల తర్వాత ప్రతి ఎకరాకు 6,000 రూపాయలతోని మీ ఖాతాల్లో మీ నగదు టకీమని పడే విధంగా ఈరోజు కార్యక్రమాన్ని తీసుకున్నాం అన్నాడా. అర్ధరాత్రి 12కి టకీ 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 టకీమని పడితే అని అన్నాడు కదా. పాపం చాలా మంది నిద్ర కూడా పోలే మెసేజ్ చూసుకుందామని. ఇగో ఈ రైతులైతే ఫోన్లు పట్టుకొని కళ్ళు కాయలైతట చూసిరు. అయితే పావు గంట అయిపోయినాక ఇదే ఊరు, ఇదే సభ, ఇదే స్పీచ్లా అదే మైకు ముంగట సారు వారు ఎట్లా మాట మార్చిండంటే, రైతు భరోసా కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి వ్యవసాయ యోగ్యమైన భూములకు దాదాపుగా మార్చి 31 తారీఖు లోపల 10,000 కోట్ల రూపాయలు పేద రైతుల ఖాతాలో నిధులు వేసి 10,000 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చే బాధ్యత ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, భూమి లేని నిరుపేదలకు ప్రతి పేదవాడి కుటుంబానికి సంవత్సరానికి 12,000, మొదటి విడతగా దాదాపుగా 10 లక్షల కుటుంబాలకు 6,000 చొప్పున మార్చి 31 తారీఖు లోపల మీ ఖాతాలో వేసే బాధ్యత ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. అగనట మార్చి 31 తారీఖు లోపు రైతుల ఖాతాల పెట్టుబడి పైసలు జమ చేస్తా అన్నాడా. పావు గంట ముందేమో అర్ధరాత్రి 12 దాటుడుతోనే పడతాయి అన్నాడు. ఇప్పుడు మార్చి 31 లోపట గంతమంది ముంగట అప్పటికప్పుడే గిట్ల 2 ముచ్చట్లు ఎప్పుడు ఈ భూలోకంలో ఇవలతో నన్ను అవుతుందా? మరి సారు గ్రేటేనా కాదా? ఇక ఇంకో దిక్కు ఈ రైతు భరోసా మీదనే ఈ షేయిపాటి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు ఒక మీటింగ్లో ఏమన్నాడో అది కూడా వినాలి మీరు. రైతు బంధు మీకు తెలుసు, రైతు భరోసా పేరు మార్చింది. రైతు భరోసా కూడా గవర్నమెంట్ రాగానే ఎమ్మటే ఇచ్చిందా? ఎంత ఇచ్చారు? 5,000 నాకు ఇచ్చినప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చిన ఇచ్చిండ్రు. మధ్యన మాత్రం ఒకసారి డుంగి కొట్టింది. ఒకటే తిడుతున్నారు జనం, ఊళ్ళో పోతే ఒకటే తిడుతున్నారు. కేసీఆర్ బాగుండేది ఇస్తారు కాంగ్రెస్ అన్నారా? గిట్లా అంటురట జనాలు. కేసీఆర్ సారే వాళ్ళకు పైసలు ఇచ్చిండు, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళను మాత్రం ఊర్లలో పొట్టు తిడుతుర్రు అని చిన్న కోమటిరెడ్డి సారు ఉన్న ముచ్చటగా అక్కేసిండు. పాపం ఈ గ్యారంటీల మీద జనం నిలదీస్తుంటే ఎంత దినం ఎంత అవస్థ పడుతుండో. మార్పు అనుకుంటే అధికారంలోకి వచ్చిన షేయి పార్టీలా ఇప్పుడు సొంత పార్టీ లీడర్లలోనే అసలైన మార్పు వస్తుంది పోర్రి.